Hello everyone, welcome to the institutional data breakdown session for Thursday, September 11th. So, ఒకసారి క్విక్ గా రేపటి ప్రైస్ యాక్షన్ అండ్ అట్ ద సేమ్ టైం డేటా బ్రేక్ డౌన్ అయితే చేసే ముందు ఒకసారి ఈ రోజు క్విక్ గా ప్రైస్ యాక్షన్ అయితే చూద్దాం. ఆ, ఎవరైతే టెలిగ్రామ్ లో సబ్స్క్రైబ్ అయ్యి అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇండికేటర్ వాడుతున్నారో వాళ్ళకైతే లైవ్ లో చాలా హెల్ప్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. బికాస్ మనం ఏదైతే ప్రెడిక్ట్ చేస్తున్నామో ఆ లెవెల్స్ కి అయితే ప్రైస్ రెస్పెక్ట్ ఇస్తుంది అండ్ ఇండికేటర్ ఏదైతే సిగ్నల్స్ ఇస్తున్నాయో ఎవ్రీడే 1:2, 1:3, 1:4 రేంజ్ లో అయితే రిస్క్ రివార్డ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఒకసారి క్విక్ గా ఈ రోజు అయితే ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేద్దాం. అండ్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ ప్రకారం మనం ఇక్కడ నుంచి ఇక్కడ సపోర్ట్ తీసి పైకి వెళ్ళుకుంటే ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే మాత్రం మనం బేసిక్ గా హై ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అనుకున్నాం. బట్ ప్రైస్ అండ్ ఈ కింద ఎప్పుడైతే ఇట్లా రెసిస్టెన్స్ వచ్చి ఇక్కడ నుంచి వెళ్తే అది బేరిష్ హై ప్రాబిలిటీ బేరిష్ ట్రేడ్ అనుకున్నాం. బట్ సో ప్రీ మార్కెట్ లో బిల్డ్ అయిన పొజిషన్స్ వల్లనో ఆర్ ఎగ్జిస్టింగ్ ఉన్న పొజిషన్స్ వల్లనో మాత్రం ప్రైస్ అయితే గ్యాప్ అప్ అయితే అయ్యింది. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ నుంచి ఈ లెవెల్స్ లో మనం ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేయాలనుకున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఒకసారి టెలిగ్రామ్ లో కనుక చూసుకున్నట్లయితే 9:55 కి అంటే ఈ క్యాండిల్లో ఈ లెవెల్స్ లో అయితే ట్రేడ్ చేయకండి అని చెప్పినాను. అండ్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే దీని తర్వాత ఒక ఫేక్ బ్రేక్అవుట్ అయితే వచ్చింది. ఇక్కడ ఎవరైతే ఉంటారో రీటైలర్స్ అంటారు ట్రాప్ అయి ఉంటారు. దాని తర్వాత మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది బిగ్ ప్లేయర్స్ నుంచి. సో ఒకసారి క్విక్ గా చూద్దాం. అండ్ ఈ రోజు ఆ, yeah, ఒకసారి మీకు ఆ లెవెల్స్ ని ఎలా ఇవ్వగలిగాను ఐడెంటిఫై చేయగలిగినాను అనేది మీరు ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీకు ట్రెండ్ లైన్స్ ఇంపార్టెన్స్ అవన్నీ రెగ్యులర్ గా చెప్తున్నా కదా, మీరు క్విక్ గా అయితే చూడండి. సో ఇక్కడైతే అండర్ త్రో చేసింది ఫేక్ బ్రేక్ డౌన్ లా కూడా కన్సిడర్ చేయొచ్చు ఇది. అండ్ ఎప్పుడైతే ఈ ఛానల్ డ్రా చేసుకున్నానో ప్రైస్ మాత్రం పర్ఫెక్ట్ గా ఆ లెవెల్స్ కి వెళ్ళి రెస్పెక్ట్ ఇస్తూ ఇక్కడ చూడండి, ఇక్కడ ఓవర్ త్రో లా చేసింది. ఇది ఫేక్ బ్రేక్ అవుట్ లా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ రెసిస్టెన్స్ ఉండే ఇంత ముందు ప్రైస్ యాక్షన్ లో. సో సి యా సో ఈ లెవెల్లో నేను ముందే చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి అయితే ప్రైస్ అయితే ఫాలో అయింది. దాని తర్వాత ఒక మనకి సెల్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇండికేటర్. ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ వాళ్ళ పొజిషన్స్ ని బట్టి ఇండికేటర్ అనేది సిగ్నల్స్ ఇస్తూ ఉంటది. ఇన్ కేస్ సమ్ టైమ్స్ ఎప్పుడో ఒకసారి సిగ్నల్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది. బికాస్ అది కూడా 100% అక్యురసీ అనేది ఎక్కడ ఉండదు. సమ్ టైమ్స్ స్టాప్ లాసెస్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. బట్ స్టిల్ మీరైతే రిస్క్ రివార్డ్ అయితే క్లియర్ గా వేసి చూద్దాము. ఇక్కడ ఎంటర్ అయి ఉంటే అంతకుముందు క్యాండిల్ పెద్దది 50% రిట్రేస్మెంట్ వచ్చింది కాబట్టి క్లియర్ గా అర్థం చేసుకుని ట్రై చేయండి. ఇక్కడ మనం పెట్టినట్టయితే 1:3కి రిస్క్ రివార్డ్ పెట్టి చూద్దాం. 1:3. సో దీనికి కూడా ఈ క్యాండిల్లోనే నేనైతే ట్రెండ్ లైన్స్ డ్రా చేసి ముందే పెట్టుకుంటాను. అండ్ లైవ్ మార్కెట్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. సి ఇప్పుడు టెలిగ్రామ్ లో అరౌండ్ యా సో 2:25కి అరౌండ్ ఈ క్యాండిల్లో అనుకుంటా. సో ఈ క్యాండిల్లో ఈ రెడ్ క్యాండిల్ అంటే బేసిక్ గా అందరూ ఏం చేస్తారు, ఇంకా బేరిష్ ఉంటది అనుకుంటారు. బట్ సమ్హో ఈ డేటా బ్రేక్ డౌన్ లో డేటా పాయింట్స్ వల్ల కావచ్చు, ప్రైస్ యాక్షన్ వల్ల కావచ్చు, ఈ ఎక్స్పీరియన్స్ వల్ల కావచ్చు ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాము. సో ఎవరైతే ఇక్కడ నుంచి ట్రయల్ చేస్తున్నారో ప్రాఫిట్స్ ని 1.5 1:1.5 నుంచి ట్రయల్ చేయడం అని చెప్పినాను. ఇన్ కేస్ క్విక్ గా రివర్సల్ వస్తే అట్లీస్ట్ 1:1.5 దగ్గర ప్రాఫిట్ అయితే బుక్ చేయమని చెప్పినాను. బట్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో 2 to 3 years వాళ్ళందరూ ఉంటారో వాళ్ళు అట్లీస్ట్ 1:1.5 2 దగ్గర అయితే బుక్ చేసి ఉంటారు. ఎవరైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఉంటారో అంటే ఫోమోకి దూరంగా ఉంటారో వాళ్ళు 1:3 అయితే బుక్ చేయగలిగినారు అనుకుంటున్నాను. అండ్ అవి రిసీవ్డ్ ఫ్యూ మెసేజెస్ అనమాట. సో అందుకని చెప్పగలుగుతున్నాను. అండ్ దాని తర్వాత ప్రైస్ అయితే చూడండి క్విక్ గా ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోయింది ప్రైస్ అనేది. సో యా దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ ప్రైస్ లెవెల్స్. సో ఎవరైతే ఎవరైతే యూట్యూబ్ లో కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే టెలిగ్రామ్ లో లేరో మీకు లైవ్ మార్కెట్ అప్డేట్స్ అనేవి క్విక్ గా రావు. అండ్ మీకు అంత వాట్ వి కాల్ నాయిస్ కూడా ఉండదు మెసేజ్ తో కూడా. అండ్ వెరీ మినిమల్ మెసేజ్ ఉంటుంది. జాయిన్ అయితే అవ్వండి. ఎవరైతే ఇండికేటర్ కావాలనుకుంటున్నారో మీ ఇండికేటర్ ప్రొఫైల్ నేమ్ అయితే నాకు మెసేజ్ చేయండి. సో దట్ నేను ఇండికేటర్ యాక్సెస్ అయితే ఇస్తాను. నెక్స్ట్ 1 month ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. అండ్ ఒకసారి మీకు యూజ్ చేసినాక దాని కంఫర్ట్ లెవెల్కి అలవాటు పడ్డాక మీరే అర్థం చేసుకోగలుగుతారు లెవెల్స్ ఏంటి అనేది. అండ్ ఫ్యూచర్లో నెక్స్ట్ ఆర్ ఈ వీకెండ్ లోపు నేను ఇండికేటర్ని ఎలా వాడాలి ఏంటి అనేది క్లియర్గా ఒక యూట్యూబ్ వీడియో అయితే చేస్తాను. సో దట్ ఎవరు వచ్చినా కూడా దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకొని చూసుకునేలాగా ఉంటుంది. అండ్ యా సో
ఈ చాపీ మార్కెట్లో ఏంటంటే బేసిక్గా ఎప్పుడైనా సరే ప్రాఫిట్స్ అనేటివి చాలా ఫాస్ట్గా బుక్ చేయాల్సి ఉంటుంది. 1:2 దగ్గర ఎందుకు బుక్ చేయమన్నా అనేది మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. సో యా దిస్ ఇది ఈ రోజు ప్రైస్ యాక్షన్. అండ్ ఒకసారి రేపటి అనాలిసిస్ అయితే క్లియర్గా చూద్దాం ఒకసారి. ఎఫ్ఐఎస్, డిఐఎస్, ప్రోస్ అండ్ క్లయింట్స్ యాక్టివిటీ ఎలా ఉండింది అనేది. ఇంతకుముందు నేనైతే 5 డేస్ వాళ్ళ 5 డేస్ డేటాని అబ్జర్వ్ చేసేవాడిని, బట్ ఇప్పుడు 3 డేసే సరిపోతుంది. అండ్ ఇన్ కేస్ నాకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్లో డెఫినెట్గా 5 డేస్ డేటాని అయితే అబ్జర్వ్ చేస్తాను. అండ్ మీరు క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ క్లయింట్స్ వచ్చేసి బుల్లిష్ ఉన్నారు పొజిషనల్గా, అండ్ ఎఫ్ఐఎస్ మాత్రం బేరిష్ ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రోస్ కూడా బేరిష్ ఉన్నారు. అండ్ నిజంగా డిఐఎస్, జనరల్లీ వి డోంట్ కన్సిడర్ డిఐఎస్, వీళ్ళ పొజిషన్స్ మనకు అంత అవసరం లేదు. అండ్ నిజంగా ఈ పొజిషన్స్ అన్ని నిజమా అంటే కాదు. యాక్చువల్గా ఈ రోజు మీరు స్టాకేజ్లో చూసుకున్న, సెన్సిబుల్లో చూసుకున్న, ఆర్ ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి డే అండ్ డేటాతో కంపేర్ చేసి చూసుకున్నా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ రోజు మనీ అయితే బయటికి వెళ్ళింది. అండ్ ఈ రోజు మనీ బయటికి వెళ్ళింది అంటే అది లాస్ అన్నా కావచ్చు, ప్రాఫిట్ అన్నా కావచ్చు. బట్ నా అజంప్షన్, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో మీకు కూడా ఇలాంటివన్నీ అర్థం అవ్వాలి అంటే డేటా బ్రేక్ డౌన్ ఎలా చేయాలనేది అయితే నేర్చుకోండి. ఇప్పటి నుంచి R&D స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ 6 months 1 year లోపు మీకు కూడా అర్థమవుతుంది. అండ్ నిజంగా రేపటి మార్కెట్లో ఎలా ఉంది అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపటి క్లయింట్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా గ్రూప్ ఆఫ్ పీపుల్ కాదు, ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట. నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి బేసిక్గా క్లయింట్స్ అంటే ఎవరు, ఎఫ్ఐఎస్ అంటే ఎవరు అని. ఒకసారి గూగుల్ చేసి అయినా చూడండి, ఆర్ ఈ వీడియోని కట్స్ లేకుండా ఫుల్ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. క్లయింట్స్ అనే వాళ్ళు ఎవరంటే మనలాంటి ఇండివిజువల్ ట్రేడర్స్ అనమాట. ఎవరితో ఎవరికి సంబంధం ఉండదు, మనకి ఏది అనిపిస్తే అది చేసే ట్రేడర్స్, వీళ్ళే క్లయింట్స్ అనమాట. సో అదే వీళ్ళు బిగ్ ప్లేస్ అయ్యంటే నేను ఈ పొజిషన్ ఇంకోలా చెప్పేవాడిని. బట్ క్లయింట్స్ మాత్రం ఏం చేస్తున్నారంటే, కొంతమంది క్లయింట్స్ మాత్రం పైకి వెళ్తుందని, కొంతమంది క్లయింట్స్ మాత్రం కిందికి వెళ్తుంది అని చెప్పేసి ది ఈ- 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 అదే బిగ్ ప్లేస్ అంటే హెడ్జ్ అని చెప్పేవాడిని. బట్ అలా కాదు, క్లయింట్స్ మాత్రం చాలా మంది పైకి వెళ్తుందని, చాలా కొంతమంది కిందికి వెళ్తుందని ఉన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళ పొజిషన్స్, ఓపెన్ పొజిషన్స్ చూసుకుంటే మాత్రం స్లైట్గా బేరిష్ అయితే ఉంది వీళ్ళది. అండ్ వీళ్ళు నెక్స్ట్ ఎఫ్ఐఎస్ మాత్రం పర్ఫెక్ట్ గా వీళ్ళ పొజిషన్స్ ని హెడ్జ్ చేసి అయితే ఉన్నారు. అండ్ ఇన్ కేస్ రేపు లైవ్ మార్కెట్ లో బిల్డ్ అయినా కూడా మనం ఓఐ వాల్యూమ్స్ ని బట్టి కొంచెం ఐడెంటిఫై అయితే చేయొచ్చు వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది, ఎక్కడ లెవెల్ వరకు వెళ్తుంది అని చెప్పేసి. సో దిస్ ఇస్ ఎఫ్ఐఎస్ వ్యూ. సో వీళ్ళు కంప్లీట్ గా హెడ్జ్ చేసి అయితే ఉన్నారు. అట్ ద సేమ్ టైం రేపటి కోసమే ఇది, దీన్ని మళ్ళీ పొజిషనల్ వ్యూలోకి మీరు మార్చుకోకండి. అండ్ ప్రోస్ వచ్చే వరకు ఏంటంటే వీళ్ళు కూడా చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద పొజిషన్స్ వాళ్ళకు ఉండే మేజర్ పోర్షన్ ఆఫ్ క్వాంటిటీ హెడ్జ్ చేసి అయితే ఉన్నారు. బట్ స్టిల్ వీళ్ళు కొంత పోర్షన్ మాత్రం, వీళ్ళలో కొంతమంది ప్రొప్రైటరీస్ మాత్రం స్లైట్ గా పైకి వెళ్తుందని, ఎవరైతే క్లయింట్స్ లో ఎంత కొంత పర్సెంటేజ్ కిందికి వస్తుందని ఉన్నారో ఈ ఇందులో కొంత పర్సెంట్ సేమ్ కైండ్ ఆఫ్ పర్సెంటేజ్ మాత్రం పైకి వెళ్తుందని ఉన్నారు. సో ఈ డేటాని మనం ప్రైస్ యాక్షన్ తో ఇంక్లూడ్ చేసి చూద్దాం. అంటే ఏ లెవెల్స్ కి ప్రైస్ రెస్పెక్ట్ ఇస్తుండొచ్చు, ఏ లెవెల్ నుంచి మనం ట్రేడ్ చేయొచ్చు, హై ప్రాబిలిటీ ట్రేడ్స్ ఏంటి, లో ప్రాబిలిటీ ట్రేడ్స్ అనేది ఒకసారి క్విక్ గా చూద్దాం. సో యా, సో నేను చెప్పే కంటే ముందైతే కొంత హోంవర్క్ అయితే చేసి పెట్టుకుంటాను. బికాజ్ ఇది సో క్విక్ గా నేను 10 to 15 minutes లో క్లోజ్ చేయాలి, సమ్ టైమ్స్ 10 minutes లోపే క్లోజ్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు రేపు ప్రైస్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ ఇలా పైకి వెళ్ళి రెసిస్టెన్స్ తీసుకుంటే ఈ నుంచి ఈ రేంజ్ లో మాత్రం ఒక 1:2 ట్రేడ్ అయితే తీసుకోండి అండ్ క్విక్ గా ప్రాఫిట్ అయితే బుక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఆ ఓపిక లేకుంటే అది లైట్ తీసుకోండి. ప్రైస్ ఎప్పుడైతే ఈ గ్యాప్ లోకి వచ్చి ఇక్కడ క్విక్ గా ఒక రివర్సల్ సైన్ చూస్తారో, ఇక్కడ నుంచి మాత్రం ఒక 1:2 1:3 తర్వాత మీరు ప్రాఫిట్స్ అయితే ట్రైల్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం మీరు మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీస్ ని కూడా తీసుకోవచ్చు. సో ఇది బుల్లిష్నెస్ కోసం. సో ఇక్కడ వరకు చిన్న ట్రేడ్, ఎప్పుడైతే ఇక్కడ రెసిస్టెన్స్ గ్యాప్ డౌన్ అయ్యి ఈ ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంటుందో, ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఈ ఏరియాలోకి వచ్చి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ వేలో చెప్తున్నాను. ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ మాత్రమే చేయండి. బట్ ఇక్కడ ఎప్పుడైతే సపోర్ట్ తీసుకుని ఒక కన్ఫర్మేషన్ మీకు ఫామ్ అవుతుందో, ఇప్పుడు ఇక్కడ నుంచి బిగినర్స్ అయినా చేయొచ్చు, ప్రోస్ అయినా చేయొచ్చు, 1:2 1:3 రేంజ్ లో ప్రాఫిట్స్ అయితే బుక్ చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ మీలో ట్రైలింగ్ ప్రాఫిట్స్ ని ట్రైల్ చేసే స్కిల్ ఉంటే మాత్రం ట్రైల్ చేయండి, మంచి బుల్లిష్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. రేపు కంప్లీట్ గా ప్రైస్ యాక్షన్ సో రేపు డేటాని బట్టి చూస్తే కంప్లీట్ గా సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ అయితే ఉంది. బట్ స్టిల్
రేపు గనక మనకి ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఒక పెద్ద క్యాండిల్ వచ్చేసి ఈ లెవెల్లో ఒక క్యాండిల్ వస్తే మాత్రం ఈ లెవెల్లో ఒక క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం ప్రైస్ అయితే అదే రేంజ్ బౌండ్లో ఉంటుంది. ఇన్ కేస్ లైవ్లో ఏంటంటే మనకి ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎలా క్విక్గా మూవ్ అవుతారో తెలియదు. బట్ ప్రైస్ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి రివర్సల్ తీసుకుంటుంటే మాత్రం ఈ యాక్టివిటీని అయితే క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ ప్రైస్ యాక్షన్ యాక్టివిటీని అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ సైడ్ వేస్ ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఎలా ఉంటారు, కిందికి వస్తే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, పైకి వెళ్తే పైన ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఆ వేలోనే మన థాట్ ప్రాసెస్ కూడా ఉండాలి. ఒక సింగిల్ క్యాండిల్ పట్టుకొని మనం ఉగులాడుతూ దాంతోనే ట్రేడ్ చేసుకుంటూ ఉండకూడదు కాబట్టి. సో ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి ఆర్ ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి మీరు ఒక ట్రేడింగ్ ఒక బుల్లిష్ యాక్టివిటీ జరిగేలాగా మీకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కానీ ఆర్ ఏదైనా బుల్లిష్ ఫార్మేషన్ కానీ అనిపిస్తే మాత్రం ఒక 1:2లో క్విక్గా అయితే ప్రాఫిట్స్ని బుక్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది కూడా ఒక మీడియం ప్రాబబిలిటీ ట్రేడ్. ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడికి వచ్చి వెళ్తుందో అది హై ప్రాబబిలిటీ ట్రేడ్. ఈ బేరిష్ ట్రేడ్ తీసుకోకున్నా పర్లేదు. ఇక్కడ నుంచి పొజిషనల్గా హోల్డ్ చేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. అది రేపు ప్రైస్ యాక్షన్లో చూద్దాం. బట్ హయ్యర్ లెవెల్స్లో ప్రైస్ ఎప్పుడైతే హయ్యర్ లెవెల్స్లో ఈ లెవెల్స్లో గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇలా వెళ్తే మాత్రం ఇది లో ప్రాబిలిటీ ట్రేడ్. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళైతే వెరీ మినిమం క్వాంటిటీతో అయితే చేయండి. అదర్వైజ్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళందరూ అయితే వదిలేయండి. అండ్ రేపు నాకు తెలిసి బయింగ్ యాక్టివిటీ అయితే లేదు. ఎవరైతే ఆప్షన్ బయింగ్ ఉన్నారో వాళ్ళు దూరంగా ఉండండి. అన్లెస్ అంటిల్ రేపు 10 o'clock వరకు డేటా బిల్డ్ అయ్యేదాన్ని బట్టి అయితే చూడండి. 10 o'clock బిల్డ్ అయిన తర్వాత మాత్రం బయింగ్ ఆపర్చునిటీ వస్తే రావచ్చు. బట్ ఈ రోజు ఉన్న డేటా ప్రకారం అయితే బయింగ్ యాక్టివిటీకి అయితే ఛాన్సే లేదు. ఎవరైతే బయ్యర్స్ ఉంటారో, ఎవరైతే చిన్న క్యాపిటల్తో ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారో చాలా దూరంగా ఉండండి. ఒకసారి మీకు వాల్యూమ్స్ కానీ మంచి వాల్యూమ్స్ కానీ మంచి ఓఐ బిల్డ్ అయ్యి మీకు స్ట్రైక్ ప్రైసెస్ అర్థమైతే తప్ప బయింగ్ యాక్టివిటీ అయితే చేయకండి. సో యా, దిస్ ఈస్ మై వ్యూ. అండ్ ఎవరైతే టెలిగ్రామ్లో లేరో, మీకు క్విక్గా అప్డేట్స్ రావాలన్నా ఏ మార్కెట్ మార్కెట్లో క్విక్ చేంజెస్ని తెలుసుకోవాలన్నా కూడా ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం యూట్యూబ్ని కూడా చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు క్విక్గా అప్డేట్స్ అయితే వస్తాయి. సో అది మీకు లైవ్లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎక్కువగా నాయిస్ కూడా ఉండదు మెసేజెస్తో. ఇన్ కేస్ అలా ఉన్నా కూడా మ్యూట్ అయితే చేసుకోండి. ఏదైతే అవసరమో అదే చెప్తాను మీకు. యా, సో థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. చలో, టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.